నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. మామిడి తాండా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనము చిన్నప్పుడు కొనుక్కొని తినే ఆ తీపి జ్ఞాపకాల్ని మనం ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మంచి తీయటి పండ్లను తీసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, తీయగా ఉంటే కొంచెం షుగర్ తక్కువ వేసుకోండి, పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఏ పండ్లనైనా తీసుకొని చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసి అది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వేసేసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, అదే జార్లో కొన్ని వాటర్ వేసి ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తరువాత మనము 5 నుంచి 8 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కంపల్సరిగా ఉడకనివ్వాలండి. అలా ఉడికితేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఉడికేటప్పుడు మీద పడుతుంది అనిపించింది అనుకోండి, మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసి దాని మీద ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దాని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ మందంగా కానీ పల్చగా కానీ చేసుకోకూడదండి. మందంగా వేసుకుంటే ఎండలో ఎండదు సరిగా, పల్చగా వేసుకున్నారనుకోండి ప్లేట్కి అంటుకపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఎండలో ఒక రోజు పెట్టేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఎండ లేదనుకోండి, ఫ్యాన్ కింద అయినా ఒక 2 రోజులు పెట్టేసుకోవచ్చు. ఇలా ప్లేట్ నుంచి మంచిగా సపరేట్ అయిందనుకోండి, అప్పుడు మామిడి తాండా అనేది మంచిగా ఎండినట్టు. అంతే అండి, మన మామిడి తాండా అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లోనే శుభ్రంగా ఈజీగా ఎలా చేసుకున్నాం కదండి, ఇంట్లోనే చేసుకోవచ్చు మనం సింపుల్గా. ఇలా చేసుకున్నారనుకోండి, మనము 6 నెలల పాటు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు తినేయచ్చు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.